నీకు స్తోత్రాన్ని ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. మరొకసారి యూట్యూబ్ ద్వారా నీ నామాన్ని మేపరిచే కృపనిచ్చారు. నీకు వందనాలు. స్తుతిస్తుండగా నీ సన్నిధి తోడు నుంచి వాక్యం ప్రకటిస్తుండగా నీ కృప నీ ఆత్మ సన్నిధి మాకు తోడు నుంచి నడిపించమని మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. చిన్న పల్లవి పాడి ప్రభుని గణపరుద్దాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే నన్ను చిత్తమునకు తల వంచితే, నన్ను చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే మానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన, కన్నీళ్ళే మానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే నా చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. హోషేయ గ్రంథం 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని గుండును, తామర పుష్పం పెరుగునట్లుగా అతడు అభివృద్ధి నుండును. లెబనాన్ పర్వతం దాని వేళ్ళు తననట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. దేవుని వాక్యంలో హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు రాయించినటువంటి మాట. హోషేయ దేవుడు ఏర్పడుతున్నటువంటి ప్రవక్త. ఇతడు ఒక వ్యభిచారి స్త్రీని దేవుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ స్త్రీ ద్వారా కలిగిన సంతానం ద్వారా ఇశ్రాయేలులకు అవిధేయత, దేవుని ప్రజల అవిధేయతను దేవుడు తెలియజేస్తూ అదే రీతిగా ఎఫ్రాయిము, యోసేపు కుమారుడు, చిన్న కుమారుడు అంటే ఎఫ్రాయిము గురించి కూడా ఈ యొక్క హోషేయ గ్రంథంలో ఎక్కువ శాతము ప్రస్తావించబడింది. అతని గురించి రాయబడింది. యోసేపు చిన్న కుమారుడు పేరు ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అనే మాటకు అర్థం అభివృద్ధి. దేవుని యొక్క సన్నిధిలో పిల్లల ఎఫ్రాయిము మొదటిది ప్రారంభ దినాల్లో దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి, అయిష్టుడుగా అవిధేయత కలిగి అలాగే అన్యులతో సహవాసం చేస్తూ దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్న ఈ ఎఫ్రాయిము భయంకరమైనటువంటి అలవాట్లకు పాప సంబంధమైన క్రియలు చేస్తూ తెలగని అప్పము అని దేవుడి చేత అతను చెప్పబడుతున్నప్పుడు దేవుడు అతన్ని కనికరించాలి, ఎలాగైనా అతనిలో ఒక మార్పు తీసుకురావాలని దేవుడు ఆశపడ్డాడు. అయితే ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఈ 14:1 పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగాడు. పిల్లగా పాత నిబంధన దేవుని తట్టు తిరగండి అప్పుడు ఆయన మీ తట్టు తిరుగుతాడు అనే మాట మనం ఎక్కువ సందర్భాల్లో చూడగలుగుతాం. అయితే ఇక్కడ దేవుని వైపు తిరిగిన వెంటనే చెట్టుకు మంచు ఉండినట్లుగా, చెట్టుకి మంచు ఉంటే కొన్ని ఫలాలు ఫలిస్తాయి. ఇక్కడ చెట్టుకు ఎలాగైతే మంచు ఉంటుందో అలాగా నేను అతనికి ఉంటాను అంటే అర్థం ఏంటిదంటే ఇతడు దేవునికి వేరే జీవించాడు, దేవుడి నుంచి దూరమై జీవించాడు. దేవుడు ఇతన్ని కనికరించి ఇతడికి దేవుడు తోడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. చూడారా, దేవుడు తోడుగా ఉంటే, దేవుడు మనతో ఉంటే, దేవుడు మనకు సహాయకుడిగా ఉంటే ఖచ్చితంగా మనం ఫలించే వారిగా మారుతాం. అదే కాకుండా ఫలించడం ఆది కాండం అంతా మనం గమనిస్తే, భక్తులను మనం గమనిస్తే ఆదాము మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు మొదలుకొని వారిని ఆశీర్వదించిన దేవుడు ఫలించమన్నాడు,
అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించమన్నాడు, అలాగే భూమిని నిండించి ఏలమని చెప్పాడు. ప్రియులారా, ఎఫ్రాయిము దేవుని వైపు తిరిగిన వెంటనే దేవుడు అంటున్నాడు, తామర పుష్పం ఎక్కడ ఉంటుందంటే బురద మధ్య, నాచు మధ్య, దాని చుట్టూ ఉన్నటువంటి నీళ్లు చాలా తాగడానికి అసహ్యంగా ఉంటాయి, మురికిగా ఉంటాయి, తాగడానికి చూడడానికి కూడా ఇష్టమైనటువంటి నీళ్ళ మధ్య అది పెరుగుతుంది. అలాగున ఎఫ్రాయిము తామర పుష్పం పెరిగినట్లుగా పెరగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలైన మనము లోకములో ఉంటున్నాము. లోకమనే పాపపు సముద్రంలో మనం ఉంటున్నాము. లోకానికి మనం వేరై పాపము అంటకుండగా, లోకపు క్రియలు మనం కలిగి ఉండకుండగా, దేవుని బిడ్డలుగా మనం ఒక ప్రత్యేకంగా తామర పుష్పం పెరిగినట్లుగా మనం అభివృద్ధి చెందాలనేది దేవుని ఆశ. పిల్లారా, ఈరోజు అభివృద్ధి పొందాలంటే తప్పకుండా ద్రాక్షవల్లికి తీగలైతే ఎలాగైతే అంటుకట్టబడి ఉంటాయో, మనము ప్రభుతో అంటుకట్టబడి ఉంటే తప్పకుండా మనం ఫలిస్తాము. ఫలించడం ద్వారా అభివృద్ధి చెందుతాము. తామర పుష్పం వలె మనం అభివృద్ధి చెందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము. తామర పుష్పం పెరిగినట్లుగా మనం పెరగాలి, అభివృద్ధి చెందాలి. ఒక మనిషి దేహములో, జ్ఞానమందు, వయస్సు ఎదిగి అభివృద్ధి చెందినట్లుగా దేవుని సన్నిధిలో మనము కూడా తామర పుష్పంలాగా ప్రభులో పెరగాలి, ఎదగాలి, అలాగే ఎదుగుతూ అభివృద్ధి చెందాలి. ఈరోజు క్రైస్తవుడిగా మనము మానసికంగా, విశ్వాస విషయంలో, ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో, ఆత్మ సంబంధముగా మనం ఎదిగి వర్ధిల్లే వారుగా మనం ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దేవుడి మాటలతో దీవించునుగాక. ప్రార్థన తండ్రి, వాక్యం చేత దీవించండి. తామర పుష్పం వల్లే ఎఫ్రాయిము దేవుని వైపు తిరిగినట్లుగా అనేక మందిని వైపు తిరుగుటకు, తామర పుష్పంలాగా పెరుగుటకు, అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని, అట్టి కృప మా అందరికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించునుగాక.